పిత్తపరుగుల పులుసు కోసం మా అమ్మ ముందుగానే పిత్తపరుగులు చేస్తుంది. స్టవ్ మీద కళాయి వేసాము. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ స్టవ్ మీద కళాయి వేసి నూనె వేసాం. నూనెలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం. తర్వాత ఉల్లిపాయలు వేసాం. ఈ రెండు వేగుతుండగా టమాటా ముక్కలు వేసాము. పసుపు వేసాము, కారం వేసాము, ఉప్పు వేసాము, చింతపండు పులుసు పోసాము. కడిగి ఉంచుకున్న పిత్తపరుగుల్ని కూడా వేసిస్తున్నాము. పిత్తపరుగుల పులుసు రెడీ.